ఇప్పుడు, ఇప్పుడు డాగ్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. మీరందరూ కుక్కల్ని ప్రేమించేవాళ్ళు, మనమందరం కుక్కలంటే ఇష్టం మనకి. ఓకేనా? సరే. ఇప్పుడు అనాథాశ్రమం ఎలా ఉంటుందండి మనకి, పిల్లలకి అనాథాశ్రమం. మనమందరం ఎలా ఫుడ్ పట్టుకెళ్తుంటాం, ఒక్కొక్కళ్ళు మనీ ఇస్తుంటారు కదా! అలాగ వాటిలికి కూడా ఒక అనాథాశ్రమంలాగా మనమే పెట్టుకోవాలి. ఏ ఊరికి సంబంధించినోళ్ళు ఆ ఏరియాకే వాళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఉండిపోయిన ఫుడ్ కానీ లేకపోతే మనకు డబ్బులు అనాథ పిల్లలు అనుకున్న వాటికి కూడా మనం చూడగలిసినప్పుడు అవి సేఫ్టీగా ఉంటాయి. వాటి వల్ల మనకు ప్రాబ్లం ఉండదు, మన వల్ల వాటికి ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైనా చూస్తాం, మనం పిల్లలుగా మనం భావించుకుంటాం. అవి రోడ్ల మీద తిరుగుతే వాటి వల్ల మనకు ప్రమాదం, మన వల్ల వాటికి ప్రమాదం అవుతుంది. పిల్లలకి ప్రమాదం అవుతుంది, బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కుక్కల వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేకపోతే అవి కూడా చచ్చిపోతున్నాయి. అన్నీ ఎటు నుండైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటికంటూ ఒక అనాథాశ్రమం లాగా మనం ఇప్పుడంటే ఏ ఏరియాకి సంబంధించింది ఆ ఏరియాకే డాగ్స్కి సంబంధించిన అనాథాశ్రమంలా పెట్టుకుంటే ఏ సమస్య ఉండదు. దీనికి ఇదే పరిష్కారం.